ప్రియమైన ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జాయాన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు వందన తెలియజేస్తా ఉన్నాను. మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినాన నేను యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్య భాగాన్ని మీ కొరకు చదువుతున్నాను. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 2వ వచనములో మధ్య భాగములో వ్రాయబడిన మాట, నా చెయ్యి విమోచించలేనంత కురచేయైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును అన్నమాట. దేవుడు తన యొక్క బాహువును చాచినప్పుడు జరిగేటువంటి గొప్ప కార్యాలను గురించి వివరణ ఇక్కడ మనకు అనిపిస్తుంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో కూడా దేవుడు అంటాడు, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు అన్నమాట అక్కడ మనం గమనిస్తాం. దేవుడు తన చేయి చాచినప్పుడు ఆయన బలమైన కార్యాలు చేస్తారన్న వాస్తవాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు అంటున్నాడు, నా చెయ్యి విమోచించలేనంత కురచేయి అయిపోయినా విడిపించుటకు దేవునికి శక్తి లేదా? దేవుడు తప్పకుండా విడిపించగలిగినటువంటి వాడు, విమోచించగలిగినటువంటి వాడు. తన ప్రజలు ఐగుప్తులో నుండి విమోచించబడిన తర్వాత దేవుడు వారి నిమిత్తము ఆ యొక్క ఎర్ర సముద్రమును ఆయన ఎండబెట్టినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో వ్రాయబడిన మాట 10వ వచనములో, అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా, విమోచించబడిన వారు దాటిపోనట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే గదా. అనగా ఎక్కడైతే త్రోవ లేదని ఇశ్రాయేలు వారు భావించారు, ఎక్కడైతే వారికి వెళ్ళటానికి వేరే ఆప్షన్ లేనటువంటి పరిస్థితి వారికి కలిగి ఉందో అక్కడే దేవుడు సముద్రమును ఎండబెట్టి ఆ యొక్క సముద్రం మధ్యలో ఆరిన నేలను తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని బయటికి తీసుకుని వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. అనగా దేవుని యొక్క హస్తము బలమైన హస్తము, దేవుని యొక్క హస్తము చాచబడినటువంటి హస్తము, తన ప్రజలకు తోడుగా ఉండేటువంటి హస్తము, తన ప్రజలను విమోచించేటువంటి హస్తము, విమోచించబడిన వారిని క్షేమంగా నడిపించేటువంటి హస్తం. ఒకవేళ కొంత ఇరుకైనటువంటి పరిస్థితులు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు తన ప్రజలను తీసుకుని వెళ్ళవలసి వచ్చినప్పటికీ ఆ యొక్క పరిస్థితులన్నింటినీ మార్చగలిగినటువంటి దేవుడు. అనానుకూలమైన పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా దేవుడు మార్చగలిగినటువంటి వాడు. కారణం ఏంటంటే ఆయన చెయ్యి కురచ కాలేదు, ఆయన యొక్క హస్తము శక్తి లేనటువంటిది కాదు అన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఈ యొక్క దినాన మన దేవుడు మన పక్షంగా ఉన్నాడని, మీ పక్షంగా దేవుడు కార్యం చేస్తున్నాడని, మీ పక్షంగా ఆయన మిమ్మల్ని విడిపించేవాడుగా ఉన్నాడని, తన బలమైన హస్తం చేత నడిపించేవాడుగా ఉన్నాడని, మీ కొరకై ఏదైనా చేయగలడన్నటువంటి వాస్తవాన్ని మీరు నమ్మవలసిందిగా నేను దేవుని సేవకునిగా మీతో మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు మీతో ఉన్నాడు, దేవుని యొక్క హస్తం మీతో ఉంది, బలమైన హస్తం మీతో ఉంది, విడిపించగలిగిన హస్తం మీతో ఉంది, నడిపించగలిగిన హస్తం మీతో ఉంది, గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి హస్తము మీతో ఉందన్నటువంటి వాస్తవాన్ని గుర్తించి నిరీక్షణ కలిగి విశ్వాసంతో మీ విశ్వాస యాత్రను ముందుకు తీసుకుని వెళ్ళవలసిందిగా నేను మీతో మనవి చేస్తున్నాను. అలాంటి విశ్వాసంతో కొనసాగడానికి దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహించిన గాక. మీ యొక్క సహోదరుడు రెవరెండ్ డాక్టర్ మాయసేవ్.